మన గుండె ఆరోగ్యం హెల్తీగా ఉండాలంటే 4 ముఖ్యమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణుడు హెచ్చరిస్తున్నారు. 99% హార్ట్అటాక్ కేసులకు కారణం ఈ 4 ఫ్యాక్టర్సేనని చెబుతున్నారు. టొబాకో యూజ్ చేయడం సహా హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బ్లడ్ షుగర్ ఉండడం వల్ల గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. హై బ్లడ్ ప్రెషర్ వల్ల మీ ఆర్టరీస్ అంటే ధమనులపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అందులోని వాల్స్ డ్యామేజ్ సహా ఫలకాయ ఏర్పడుతుంది. దీంతో గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి వచ్చి ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంది. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ముఖ్యంగా హై ఎల్డిఎల్, లో హెచ్డిఎల్ లేదా అబ్నార్మల్ లైపిడ్ ప్రొఫైల్ ఉంటే కూడా కొవ్వు పేరుకుపోయి బ్లడ్ ఫ్లోపై ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల హార్ట్ మజిల్ కు సరైన బ్లడ్ ఫ్లో వెళ్లదు. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కూడా గుండెకు ప్రమాదమే. ఇవి మీ రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ఇక పొగాకు వినియోగం కూడా గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. స్మోకింగ్ లేదా ఇతర విధాలుగా అయినా టొబాకో కన్స్యూమ్ చేయడం వల్ల దీర్ఘకాలంలో హార్ట్ రిస్క్ పెరిగిపోతుంది. తరచూ అలసిపోవడం, ఛాతీలో ఒత్తిడి లేదా అస్వస్థతకు గురైనట్లు ఉండడం, ఆ నొప్పి చేతులు, మెడ లేదా వీపు వరకు కంటిన్యూ అవ్వడం, ఊపిరి తీసుకోవడంలో సమస్య, వికారం, ఎక్కువగా చెమట పట్టడం వంటివి అన్నీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందనడానికి సంకేతాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.